మే 14వ తారీఖు నాడు రామగుండం చెందిన భరత్ ముస్లిం యువతి ముస్కాన్ను ఇద్దరు గత 2-3 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఆమెను వాళ్ళ అక్కగారింటి సిద్దిపేటకి దించేయడానికి కరీంనగర్కి వచ్చారు. ఈ కరీంనగర్కి బొమ్మకాల్ ఫ్లైఓవర్ నుండి ఎంఐఎం పార్టీ మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ అమీకి సంబంధించిన అనుచరులు ఆ అబ్బాయిని రేకుర్తి దాకా వెంబడించి బండ్లపై అక్కడ తన స్నేహితుని రూమ్ నుండి విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టి అబ్బాస్ స్వామి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఎండలో నిలబెట్టి, నువ్వు మా ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తావా, నీ కులం ఏంటి అని అడిగితే ఎస్సీ మాదిగా అని చెప్పుతాడు. కులం పేరుతోటి విచక్షణ రహితంగా దూషిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులను అనరాని మాటలు అన్నీ ఎండలో నిలబెట్టి విచక్షణ రహితంగా తన అంచెలతోటి దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేస్తున్న సందర్భంలో దాహం అని అడిగితే ఉచ్చ పూస్తంరా తాగు అని వారు ఆ అబ్బాయిని భయభ్రాంతులకు గురి చేసి, నువ్వు ఇక మీదట మా ముస్కాన్ తోటి తిరిగిన రామగుండంలో కనబడ్డా నిన్ను చంపేస్తామని భయభ్రాంతులకు గురి చేసి బెదిరించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ సోదరుడు శ్రీకాంత్ విశ్వ పరిషత్ బహిరంగ దళను సంప్రదించగా విశ్వ పరిషత్ బహిరంగ దళ కార్యకర్తలు వెంటనే సిపి సార్ అభిషేక్ మహంతి గారి నెంబర్ ఇస్తే వారి అన్న సిపి సార్ ఫోన్ చేస్తే సిపి గారు వెంటనే సత్వరమే స్పందించి ఆ యొక్క అబ్బాస్ స్వామి తన అంచనాలపై కేసు పెట్టాలని స్పందించడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని విశ్వ పరిషత్ బహిరంగ దళ్ తీవ్రంగా ఖండిస్తుంది. అంటే ముస్లిము అమ్మాయిని హిందూ అబ్బాయి అందులో దళితుడు అంటే ప్రేమిస్తే తప్ప, ఈరోజు సెక్యులర్ పార్టీలు సెక్యులర్ నాయకులు అని చెప్పే నాయకులు ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు. అంటే ముస్లిము అమ్మాయిని ప్రేమిస్తే హిందువులకు ఇంత దారుణమైనటువంటి దాడులు చేస్తే హిందూ సమాజం ఆలోచించాలి. మరి అదే హిందూ అమ్మాయిలు ముస్లిం అమ్మాయిలు ప్రేమించినప్పుడు ఫ్రిడ్జ్లలో కానీ సూట్ కేసులో 35 ముక్కలుగా నరికిన సంఘటనలు చాలా ఉన్నాయి. దీనిపై ఆ దాడికి పాల్పన్న అబ్బాస్ స్వామిపై తన అంచనాపై సిపి సారు చర్యలు తీసుకుంటున్నారు. విశ్వ పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తుంది, అతనిపై కమ్యూనల్ షీట్లు రౌడీ షీట్లు అనుచరులపై పెట్టి కఠినంగా శిక్షించాలని విశ్వ పరిషత్ బహిరంగ దళ సిపి సార్ని కోరుతుంది. అదేవిధంగా ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ అధినేత ప్రతిసారి జై భీమ్ జై భీమ్ అనే నినాదంతో దళితుల ఓట్లను ఒక ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకొని ఈ యొక్క సంఘటన ద్వారా మీరు సమాజానికి ఏం తెలియాలనుకుంటారు. బయటికి చెప్పేదేమో నినాదాలు వేరు, లోపల చేసే పనులు వేరు. ఈ యొక్క సంఘటనపై విశ్వ పరిషత్ బహిరంగ దళ్ తీవ్రంగా ఖండిస్తుంది. దానిపై చర్యలు తీసుకోవాలని సిపి సార్ను కోరుతుంది. ఈ యొక్క విషయంపై వెంటనే స్పందించిన సిపి సార్ గారికి పోలీస్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. విశ్వ పరిషత్ బహిరంగ దళ్ నుండి తోట ప్రదీప్ కుమార్ బహిరంగ దళ్ జోనల్ కన్వీనర్.